హలో, గ్రూప్ 1 మెయిన్స్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈ వీడియోలో పేపర్ 1 జనరల్ ఎస్సేకి సంబంధించి సెక్షన్ 2లో ముఖ్యమైన టాపిక్ అయిన డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అనే ఈ టాపిక్లో మోడల్ ప్రశ్న ఏ విధంగా వస్తుందో, దానికి ఏ విధంగా అభ్యర్థులు ఆన్సర్ రాయాలో చూద్దాం. సెక్షన్ 2 సంబంధించి ఆ ప్రశ్న వచ్చి, స్వతంత్ర భారత రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం వివరిస్తూ 106వ రాజ్యాంగ సవరణ అమలులోకి వస్తే జరిగే మార్పులను చర్చించండి అని ప్రశ్న వస్తే అభ్యర్థులు ఆన్సర్ రాయడానికి దీనికి ప్రాక్టీస్ చేయండి. మనం భారత రాజ్యాంగ ప్రవేశికలో పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాలి అని పేర్కొంటారు. అదేవిధంగా ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అని పేర్కొంటారు. ఆర్టికల్ 15 ప్రాథమిక హక్కుల్లో వివక్షత, ఎలాంటి వివక్షత చూపరాదు అంటుంది. అంటే లింగ వివక్షత అనేది చూపరాదు అంటుంది. కానీ ప్రజాస్వామ్య గణతంత్ర భారత రాజకీయాలను మనం పరిశీలిస్తే, అంటే మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ మధ్య జరిగిన 18వ లోక్సభ ఎన్నికల వరకు చూస్తే రాజకీయాలలో మహిళల ప్రాధాన్యత లేదా భాగస్వామ్యం ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని మహిళా సాధికారత కోసం మనం ప్రయత్నిస్తున్న ఈ సందర్భంలో కూడా అతి తక్కువ పర్సెంటేజ్ వారి యొక్క ప్రాతినిధ్యం ఉంది. దీనికి కారణాలు అనేక ఉన్నాయి. సాంఘిక కారణాలు, ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు. మరి ఈ ప్రశ్నకి అభ్యర్థులు ఏ విధంగా ఆన్సర్ రాయాలి అంటే, స్వతంత్ర భారత రాజకీయాలలో పాల్గొన్న మహిళామణుల యొక్క ప్రాధాన్యత గురించి స్టార్ట్ చేస్తూ ఒక ఇంట్రొడక్షన్లో బ్యూటిఫుల్ క్యాప్షన్ ఇస్తూ ప్రారంభించాలి. అంతేకాకుండా మొదటి మహిళా కేంద్ర మంత్రి, మొదటి మహిళా ప్రధానమంత్రి, మొదటి మహిళా స్పీకర్ లోక్సభలో, మొదటి రాష్ట్రపతి మహిళ, మొదటి ముఖ్యమంత్రి మహిళ, ఏ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా మహిళలు పనిచేశారు వాటి గురించి వివరిస్తూ, గవర్నర్గా మొదటి మహిళలు ఎంతమంది గవర్నర్ మహిళలుగా పనిచేశారు వాటి వివరాలను వివరిస్తూ, మొదటి లోకసభలో మహిళల ప్రాతినిధ్యం ఎంత శాతం ఉండేది, ప్రస్తుతం 18వ లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంది, మన తెలుగు రాష్ట్రాలలోని శాసనసభలలో మహిళల ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంటుంది అనే అంశాలన్నింటినీ వివరిస్తూ, 73వ 74వ రాజ్యాంగ సవరణ తర్వాత స్థానిక ప్రభుత్వాలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఆ విధానం, దాని యొక్క ఇంప్లిమెంటేషన్, తద్వారా మహిళ యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉంది అనే అంశాలన్నింటినీ వివరిస్తూ, 106వ రాజ్యాంగ సవరణ అనేది ఏ సంవత్సరంలో ఎప్పుడు చేశారు, ఆ బిల్లును ముందుగా ఎప్పుడు ప్రవేశపెట్టారు, 1996లో మొదటిసారిగా మహిళల రిజర్వేషన్ బిల్లు, చట్టసభలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారు. అది కార్యరూపం ఎప్పుడు దలిచింది, ఏ సంవత్సరం నుంచి వెళ్ళి అమలులోకి రాబోతుంది, ఎలాంటి ఆర్టికల్స్ని సవరించడం జరిగింది అనే ఈ అంశాలన్నిటి చర్చిస్తూ 106వ రాజ్యాంగ సవరణ అమలులోకి వస్తే జరిగే పరిణామాలన్నింటినీ వివరిస్తూ ఒక ఆశావహ దృక్పథంతో, అంటే పాజిటివ్ అప్రోచ్తో దీన్ని మహిళా సాధికారతకు ఉపయోగపడుతుంది అనే అంశాన్ని తెలియజేస్తూ ఎస్సే రాయడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.